ఈరోజు 37 సంవత్సరాల సుదీర్ఘ కంపెనీలో సర్వీస్ చేసి 31 ఆగస్టు 2026 రిటైర్మెంట్ అవుతున్న మన కృష్ణమూర్తి సార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పడం ఆహ్వానం పంపుతూ, అలాగే మన దివంగతి వత్సావళి మన జీఎం సార్ గారికి కూడా ఒకసారి గట్టిగా ఈ కడతాను ఆహ్వానం పంపుతూ ఈ సభను మనం ప్రారంభించబోతున్నాం. దీనికి సభా అధ్యక్షులుగా మన సీఎంఐ ప్రెసిడెంట్ మచ్చగిరి వీరేంద్ర సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి ముఖ్యంగా రమేష్ బీటీసీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే ఈరోజు చీఫ్ గెస్ట్ మీ కడతాల గౌరవ మధ్య మన జిఎం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఒకేసారిగా రామల సాధన సాధనంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కంగ్రాచులేషన్ సార్. సార్కి ఏజీఎం వచ్చినప్పుడు ఒకసారి గట్టిగా చెప్పడం వరకు పాటిస్తున్నాం. సార్ ఈరోజు కాదు సార్, సెపరేట్ బిల్ ఉందట. అదే సండే సార్ సార్ డిక్లేర్ చేశారు. రేపు కూడా పార్టీ ఉంది, ఎన్నో కూడా కంటిన్యూగా హ్యాపీ. ఓకే. అలానే ఈరోజు విశిష్ట అతిథి మన కృష్ణమూర్తి సార్ ఏజీఎం ఈఎన్ఎం ఏరియా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ కల్పన గట్టిగా మాట్లాడినా సార్కు ఒకే చేస్తుందిగా ఫైనాన్స్ మేనేజర్ రవి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలానే మేడం మహాలక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం మేడం బొకే ఇవ్వాల్సిందిగా సరళ మేడం కోరుతున్నాం. వందే మాత్రం. सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టెక్నికల్ ఇవాల్యుయేషన్ లో కానీ సార్ ఏంటంటే ఈ టెక్నికల్ ఇవాల్యుయేషన్ లో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. జనరల్ ఏంటంటే ఒక్కోసారి టెక్నికల్ ఇవాల్యుయేషన్ లో మోహమాటానికి పాల్పడే నాయకులు, కానీ నేను చూసింది ఏంటంటే కూడా సార్ ఏంటంటే చాలా మోహమాటం లేకుండా నిర్భయంగా టెక్నికల్లీ డిస్క్వాలిఫైడ్ అనే వర్డ్ ఏరియాలో చాలా తక్కువ చూస్తాను. సో నేను ఈ ఏరియాలో చూసింది ఏంటంటే టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయిన రిపోర్ట్స్ నేను చూసినాను. అదేంటంటే త్రూ మన కృష్ణమూర్తి సార్ వల్ల వస్తాయి. ఉద్యోగ విరమణ ఇచ్చేసినటువంటి ఈ రోజు సభ అధ్యక్షులైనటువంటి సీఎంఐ ప్రెసిడెంట్ రవీంద్ర గారికి మరియు మన ముఖ్య అతిథులు
కృష్ణమూర్తి గారు మరియు మేడ కృష్ణమూర్తి గారు మరియు మా విశిష్టార్థి బెల్లంపల్లి రసరార్థి శ్రీ రమేష్ గారు మరియు మన డైనమిక్ యంగ్ ఏరియా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సిఎంఏ జనరల్ సెక్రటరీ వీరన్న గారికి మరియు మన సభకు ఆశీస్సులైనటువంటి వివిధ విభాగాల అధిపతులు మరియు అధికారులు వారి ఫ్యామిలీ మెంబర్కి అందరికీ నమస్కారములు. కృష్ణమూర్తి సార్ మితభాషి, ఎప్పుడు షేరింగ్ ఫేస్. సార్తో నాకు మొదటగా పరిచయం ఎప్పుడైందంటే నేను 2వ దఫాలో బెల్లంపల్లి ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను చాలా విచారంగా కుటుంబంలో ఏదో పోగొట్టుకున్న వ్యక్తులా ఉన్న క్రమంలో ఒకరోజు సార్ ఫోన్ చేసి జ్ఞానేశ్వర్ ఎప్పుడు ఫోన్ చేస్తున్నారని మీరు బెల్లంపల్లి ఏరియాలో అని అన్నారు. అలాగే సార్ నాకు ఎందుకో నేను డిప్రెషన్ లో ఉన్నాను సార్, బెల్లంపల్లి ఏరియా రావాలా వద్దని ఆలోచిస్తున్నాను. ఏం లేదమ్మా రా, నేను బెల్లంపల్లి ఏరియా వర్క్ షాప్ లో ఒక కొత్త చాప్టర్లు చేశాను, కొంత రోడ్ మ్యాప్ పెట్టాను, మీరు వచ్చి మంచి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు వచ్చేసాను. సారు చెప్పిన ఆ యొక్క మాటకి నేను ఒక వారంలో వచ్చి నేను ఏరియా వర్క్ క్లాస్ తీసుకున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ సార్ డైరెక్షన్లో మన ఏరియా వర్క్షాప్ యొక్క విధి విధానాలతో పాటుగా మన బెల్లంపల్లి ఏరియాలో మరుపు రాని కొన్ని మొదల స్మృతులను వారి డైరెక్షన్లో పనిచేయడం జరిగింది. ఏంటంటే మన జియోగ్రఫీగా నెక్స్ట్ పోతే మన బెల్లంపల్లి ఏరియాలో మనం క్రాస్ రోడ్ గా దేనిగా కనబడే స్టాట్యూ అయితేనేమి, బెల్లంపల్లి క్రాస్ రోడ్ నుంచి మన జేఎం ఆఫీస్కి వచ్చే స్టేట్ టైం విషయంలో అయితేనేమి సార్ చాలా నాకు డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని నిర్దేశించిన లక్ష్యాలు కంప్లీట్ చేయడంలో సార్ యొక్క పాత్ర ఎంతో అమూల్యమైంది. సార్ అదొకటే కాకుండా కార్పొరేట్ ఫైల్స్ లో క్లోజ్ చేయడంలో దగ్గర నుండి నన్ను ప్రోత్సహించి విత్ టైంలో పెట్టేట్టుగా చేశారు. అందరూ చెప్పారు. ఒకటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే సారు ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ని ఏ విధంగా తీర్చిదిద్దారు, వాళ్ళకు మనకున్న యూత్ కి మార్గదర్శకంగా నిలిచారు. ఒక విషయం ఏంటంటే సార్ యొక్క కుటుంబ సభ్యులందరూ సింగిల్ ఏజెన్స్, వాళ్ళ కొడుకు అయితేనేది, కూర అయితేనేది, బిడ్డ అయితే అందరూ సింగిల్ ఏజెన్స్. నాకు తెలిసి సారు యొక్క 2వ అధ్యాయము కుటుంబ సభ్యులతో సంతోషంతో ఆనందంతో గడిపి శిశు జీవితాన్ని ఆనందమయంలో ముంచేసి హ్యాపీగా గడుపుతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే పెద్దలు అధ్యక్షులు రవీందర్ గారికి కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. All the dignitaries on the dais and at the dais, ladies and children, good evening to all. కృష్ణమూర్తి సార్ గురించి ఫస్ట్ చెప్పాలంటే, సార్ని ఫస్ట్ టైం మందమర్రి ఏరియాలో నేను పనిచేస్తున్న టైంలో సార్ కేకే1 ఇంక్లైన్లో పిట్ ఇంజనీర్గా అప్పుడే వచ్చారు. నేను కేకే5 ఇంక్లైన్లో నేను కూడా పిట్ ఇంజనీర్గా చేస్తున్న సమయంలో సార్ ఆ యొక్క మైండ్లో వచ్చిన టైంలోనే ఎస్డిఎల్స్ సైడ్ డిశ్చార్జ్ లోడర్స్ అని కొత్త మిషనరీ మన కంపెనీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది అన్ని ఆ ఏరియాలో కూడా ఎవరికి అవగాహన లేదు ఆ టెక్నాలజీ గురించి. కొత్తగా మనం ఆ యొక్క టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అవగాహన కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట. ఆ టైంలో సారు కేకే1 ఇంక్లైన్లో దాదాపు 8 నుంచి 12 ఎస్డిఎల్స్ ఆ యొక్క మైండ్ లో దించడం జరిగింది. సో అవి ఏ విధంగా లోపలికి దించాలి, దానికి ఉన్నటువంటి టెక్నీషియన్స్ కూడా అన్ట్రైన్డ్ పర్సన్స్, వాళ్ళకి ట్రైనింగ్ కూడా లేనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ లో సార్ ఉన్నటువంటి టెక్నికల్ అవగాహన తోటి సార్ దాని యొక్క సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి, అంతకుముందు కాశీపేట మైన్ లో ఎస్డిఎల్స్ లేవు, ల్యాండ్ సెక్షన్ లోనే అవి అక్కడ OMS రావడం అనేది ఒక గొప్ప విషయం ఆ రోజు. సో నంబర్ 1 పోస్ట్ లో ఉన్నటువంటి ఆ మైండ్ బిల్డ్ చేస్తూ ఎస్డిఎల్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా OMS క్రాస్ చేసుకొని మరి 3 years కంటిన్యూగా ఆ ఏరియాలోనే కాకుండా కంపెనీలోనే ఒక ప్రథమ స్థానంలో ఆ యొక్క మైండ్ నిలిపినటువంటి ఘనత సార్కే చెందుతుంది. అదేవిధంగా నేను కూడా అక్కడ ఎస్డిఎల్స్ మా కేకే5 మైండ్ లో గడుపుతున్న సమయంలో మాకు అవసరమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ కావచ్చు, స్పేస్ అవైలబిలిటీ, దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సార్ మమ్మల్ని ఎంతగానో గైడ్ చేస్తూ మాకు స్పేర్ చేసే విషయంలో ఎంతగానో హెల్ప్ చేస్తూ మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహించారు అనమాట.
దానికి నేను ఈ యొక్క సభాముఖంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చిన సమయంలో మరొకసారి సార్ ఈ యొక్క బెల్లంపల్లి ఏరియాలో చూడటం జరిగింది. సచ్ ఏ గుడ్ పర్సన్ మళ్ళీ ఇక్కడ ఏరియాలో చూడటం నాకు ఎంతో ఆనందం అనిపించింది. సో అగైన్ సార్ వర్క్ షాప్ లో తాను పనిచేస్తున్న సమయంలో మా యొక్క సిహెచ్పి సంబంధించినటువంటి మోటార్స్ కావచ్చు, తర్వాత గేర్ బాక్సెస్ కానీ పంపులు కానీ ఏవైనా కూడా మాకు అవసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో తీరుస్తూ మా యొక్క సిహెచ్పి యొక్క డిస్పాచ్ ఏ విధంగా హ్యాంపర్ కాకుండా మాకు సహకరించినటువంటి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఆ యొక్క వర్క్ షాప్ నుంచి జగ సారు వెళ్ళిపోయిన తర్వాత రామనాథం సార్ వచ్చారు. మరి రామనాథం సార్ వచ్చినా సరే ఆయన డ్యూటీ సరిగా చేసేవారు కాదు. కాబట్టి ఆ సమయంలో సారు వర్క్ షాప్ లో ఉంటూనే ఏరియా ఇంజనీర్ గా మరి మాకు సేవలు అందిస్తూ అదే ఒక పోస్ట్ లోనే కంటిన్యూ అయ్యి దాదాపు ఏరియా ఇంజనీర్ గా 1 month 1 year 1 month ఇక్కడ ఏరియా ఇంజనీర్ గా పనిచేయడం జరిగింది. మరి సిహెచ్పి యొక్క డిస్పాచ్ లో కానీ సేఫ్టీ విషయంలో కానీ ఒకసారి మాకు C4 కన్వేయర్ గేర్ బాక్స్ అండ్ మోటార్స్ కంటిన్యూగా 2 times ఫెయిల్ అయింది. అవి ఎందుకు ఫెయిల్ అయ్యి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. మరి విజయభాస్కర్ రెడ్డి సార్ ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడంలో సార్ మరి మేము శ్రీరాంపూర్ పోయి మోటార్ తీసుకొచ్చి గేర్ బాక్సెస్ అవన్నీ సమకూర్చుకొని మరి ఏ విధంగా చేస్తే మళ్ళీ ఫెయిల్ కాకుండా ఉంటాయి అన్న విషయంలో కూడా సార్ మాకు గైడెన్స్ ఇచ్చి కార్పొరేట్ వాళ్ళు వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా దాన్ని మేము ఓవర్కమ్ కావాలంటే ఎలాగా మనం ముందుకు పోవాలన్న విషయంలో కూడా మమ్మల్ని ఎంతగానో గైడ్ చేసి ఆ యొక్క ప్రాబ్లం మళ్ళీ రాకుండా సార్ మమ్మల్ని ఎంతగానో సేవ్ చేశారు. దానికి నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పర్సనల్ విషయం చూసుకుంటే సార్ 2 పిల్లలు వెల్ సెటిల్డ్. మరి వారి యొక్క పేరెంట్ ఫ్యామిలీని పైకి తీసుకురావడంలో కూడా సార్ ఒక్కరే వారికి ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లాంటి వారు. సో అందరం కూడా చిరుజీవితంలో విషయంలో సార్ ఎంతగానో కృషి చేశారని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా సార్ కొన్నటువంటి ఎంత ప్రాబ్లమ్స్ అవన్నీ ఓవర్కమ్ చేయడంలో మేడం గారిని ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే సార్ యొక్క డైట్ కావచ్చు, ఎంత ఆ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే ఎంతగా ఉండగా హెల్తీగా మరి ఆ విషయాలు కూడా మేడం సార్కి డైట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా మరి సార్ చూస్తే ఎండగానే ఉన్నారు. మరి ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటని ఎవరికి తెలియదు కానీ దానికి డిమాండ్ మేడం గారే. సో ఆ విధంగా సార్ని ట్రైన్అప్ చేస్తూ ట్యూన్ చేస్తూ మరి ఈ యొక్క 37 years సక్సెస్ఫుల్ సర్వీస్ ని కంప్లీట్ చేయడానికి బ్యాక్ బోన్ గా ఉంది మేడం. సహకరించిన మేడానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ సార్ది హ్యాపీగా హెల్తీగా గడపాలి. అసోసియేటెడ్ అవుతుంది అంతా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా చేస్తారు. సచ్ ఏ డెడికేషన్ పర్సన్ అండ్ సిన్సియర్ పర్సన్ రిటైరింగ్ ఆన్ దిస్ 2 days టుడే. అండ్ కొన్ని ఆస్పెక్ట్ ఏంటంటే అదే కమిటీ మెంబర్గా మనం పనిచేస్తాం. సో దాంట్లో కూడా సార్ రెగ్యులర్గా ప్లాన్ చేస్తూ ఎట్లా చేయాలి, దానికి ఎట్లా సాల్వ్ చేయాలి అని ప్లాన్ టెక్నికల్ ఈజ్ వెరీ సౌండ్. సో దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. and he never express that I am having knowledge and he never express. Only if you interact with him, then you will come to his what he is and what he can do. If you don't interact, then it is we are the unfortunate person. So, he was retired outunnara. I see him and his family happy and contented post-retirement life. Sir, thank you, sir, for our association. Thank you. నా పేరు జయప్రకాష్, గైడెడ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ గద్వాల్. కృష్ణమూర్తి గారు నా కో బ్రదర్. ఈ సమావేశానికి మూల కేంద్రమైన జి కృష్ణమూర్తి గారు, మరి అధికార గణం, మరి అనధికార గణం, మరియు మహిళా మణులు, మిత్రులు, ఇతరులు, సన్నిహితులు, బంధుమిత్రులు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. కృష్ణమూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువనే. నాకున్న అవినాభావ సంబంధం అనుసరించి వారిపైన ఒక స్కానింగ్ రిపోర్టే తయారు చేసి అనుకుంటున్నాను. వారిని ప్రతి ఒక్క అంశం నేను రాసింది అతని తూచా తప్పకుండా అతనికి వర్తిస్తుంది. కాబట్టి సావధానంగా ఆలోచిస్తారని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి. చిన్నపిల్లలు కూడా కంట్రోల్ చేసుకోండి. సెల్ ఫోన్ కూడా ఎవరు దయచేసి మాట్లాడండి. ఒక 5 నిమిషాలు నాకు టైం చాలు. థ్యాంక్ యూ.
చిరంజీవి నా ప్రియ సోదర జి కృష్ణమూర్తి ఏజీఎం గారు సింగరేణిలో పదవి విరమణ నందు శుభ సందర్భమున నా హృదయ లోతుల నుండి జరించిన చిరు వచన కవితా కుసుమాల సమర్పణ. మంచికి మారు పేరు కృష్ణమూర్తి, మంచికి మారు పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి అందరికీ ఇష్టమూర్తి, కృష్ణమూర్తి అందరికీ ఇష్టమూర్తి. కృష్ణమూర్తి నిజంగా శాంతమూర్తి, కృష్ణమూర్తి నిజంగా శాంతమూర్తి. ఆపదలో తీర్చినాడు ఎందరికో ఆర్తి, కష్ట సుఖాలలో సమవర్తి కృష్ణమూర్తి. ఓ మా మంచి కృష్ణమూర్తి, ఓ మా మంచి కృష్ణమూర్తి, అన్ని పనులు చేస్తావు పూర్తి. ఓ మా మంచి కృష్ణమూర్తి, అన్ని పనులు చేస్తావు పూర్తి, సాధించినావు ఎనలేని కీర్తి, అందుకే మా అందరికి నీవే స్ఫూర్తి. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగినావు, ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగినావు, అందరితో మంచి అనిపించుకున్నావు, ఆర్థికంగా ఎందరినో ఆదుకున్నావు, సంతోష ఆనందాలను పంచుకున్నావు. 10 మందికి మంచిని పంచే వితరణశీలి, 10 మందికి మంచిని పంచే వితరణశీలి, సత్ప్రవర్తనతో కూడిన హృదయశాలి, సత్ప్రవర్తనతో కూడిన హృదయశాలి, గుణములలో ఎనదగిన గుణశీలి, 10 మందిని ఆదరించేది ఈ పద్మశాలి. బొగ్గు గనిలో శ్రమించారు, బొగ్గు గనిలో శ్రమించారు, దేశానికి వెలుగునిచ్చారు, చెమట చిందించారు, మట్టిలో మాణిక్యమై మెరిశారు. బొగ్గు గనిలో శ్రమించారు, దేశానికి వెలుగునిచ్చారు, చెమట చిందించారు, మట్టిలో మాణిక్యమై మెరిశారు. కృషితో మీరు ఎదిగారు, కృషితో మీరు ఎదిగారు, కర్తవ్యంతో మీరు నిలిచారు. కుటుంబం కోసం కష్టపడ్డారు, కుటుంబం కోసం కష్టపడ్డారు, అలు పెరిగిన ప్రయాణం చేశారు. సింగరేణి గనిలో పనిలో మీ కష్టం గెలిచింది, సింగరేణి గనిలో పనిలో మీ కష్టం గెలిచింది. సిసిసి కళ్యాణ కనిలో మీ సిసిసి కళ్యాణ కనిలో మీ కష్టం గెలిచింది. మంచిర్యాల ఇళ్లలో మీ కృషి నిలిచింది. మన్నమర్రి మణుపూరులో మీ సేవలు మర్చిపోలేనంది. భూపాలపల్లి శ్రీరాంపూర్లో మీ సితార చూయించింది. బెల్లంపల్లి గోనేటిలో మీ కీర్తి ఒక్క వెలుగలిగింది. పదవీ విరమణతో మీ పాత జీవితం ముగిసింది, పదవీ విరమణతో మీ పాత జీవితం ముగిసింది. అలసిన మనసుకు ఆట విడుపు వచ్చేసింది. కుటుంబంతో గడిపే సమయం దొరికింది. కొత్త కొత్త ఆనందాల కథ మొదలైంది. చేస్తారు ఎక్కువ పనులు, ఆడతారు తక్కువ మాటలు. మనవలతో వచ్చే మనవరాలితో ఆటలు పాటలు. ఇప్పుడు మొదలు మీ జీవితానికి కొత్త బాటలు. ఎప్పుడో నిర్మించుకున్నావు జీవితానికి కంచు కోటలు. కాలం గడిచిపోయింది అలా ఓకగా, జీవితం మొదలైంది కొత్తగా. నీ చిరునవ్వు నీకు సదా తోడుగా, పదవీ విరమణ జీవితం సంతోషంగా ఉండగా. అరమరికలు లేని జీవితం గడిపారు మీరు, ఇకపై విశ్రాంతి తీసుకోండి హాయిగా మీరు. అరమరికలు లేని జీవితం గడిపారు మీరు, ఇకపై విశ్రాంతి తీసుకోండి హాయిగా మీరు. కలకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మీరు, దీర్ఘ ఆయుష్తో చల్లగా జీవించాలి మీరు. బ్యూటీ క్వాలిటీస్ ఆఫ్ జి కృష్ణమూర్తి అదనంగా ఎక్స్ట్రా స్కానింగ్ రిపోర్ట్ కాబట్టి చెప్పాలి. ఈ మౌనముని కొలుస్తాడు ఈశ్వరుని వెంకటేశ్వరుని, నమ్ముకున్నాడు నీతి నిజాయితీని నిబద్ధతని, ఆస్వాదించినాడు శ్రమేక జీవన సౌందర్యాన్ని, పాటించినాడు పట్టుదలని గట్టి కృషిని. ఈ ఇద్దరు ముద్దుల దంపతులు, అన్యోన్య దంపతులు, మధురమైన దంపతులు, అభిమాన దంపతులు, ఆనంద దంపతులు. వీరిలో ఇంకా క్వాలిటీస్ ఇంకా నేను గుర్తించినవి. అకుంఠిత దీక్షాపరుడు, సమయ పాలకుడు, కుశాగ్ర బుద్ధి కలవాడు, చాలా సౌమ్యుడు, చిరునవ్వుకు చిరునామా, ఆదర్శవాది, సూక్ష్మగ్రాహి, నిరంతర శ్రమజీవి, నిబద్ధత కలవాడు, సౌహృదయం, క్రమశిక్షణ, శాంత స్వభావి, నిగర్వి, నిరహంకారి, అధికారుల మన్నలు పొందినవాడు, ఆపద్ బాంధవుడు, ఆరోగ్య స్పృహ కలవాడు, సింగరేణి సాహసి, సింగరేణి ఆణిముత్యం, పరోపకార పరాయణుడు, దైవభక్తి పరాయణుడు, మూర్తిభవించిన ప్రేమ స్వరూపుడు, బంధుప్రీతి కలవాడు, మహాలక్ష్మి పాత్రుడు, అందరికీ అభిమాన పాత్రుడు ఈ కృష్ణమూర్తి మహనీయుడు. థ్యాంక్స్.
ఈ పెట్ స్కాన్ Good evening to the respected dignitaries, senior officers, and ఇక్కడ వచ్చిన అందరి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. రిటైర్మెంట్ అనేది నేను అక్కడి నుంచి చాలాసార్లు చూశాను, బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్ ఫీలింగ్, కొంచెం ఎమోషనల్గా ఉంది. మొదటిగా స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ మేము జిఎం ఆఫీస్లో కొంచెం డిస్కస్ చేసాము ఈ రిటైర్మెంట్ దీని గురించి. రిపిటేటివ్గా ఉండొచ్చు కొంచెం, బట్ వేర్ విత్ మీ. సో మొదటిగా స్టార్ట్ చేయాలంటే సింగరేణి గురించి చెప్పాలి. సింగరేణి అనేది ఇప్పటికి చిన్నప్పటి నుంచి నేను సింగరేణిలోనే ఉన్నాను. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు సింగరేణి. ఇందాక సార్ అన్నట్టు ఈవెన్ మా బావగారు, నా వైఫ్ అందరూ సింగరేణి ఫ్యామిలీ. సో సింగరేణి నాకు ఒక ఫ్యామిలీ కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ సింగరేణి. సో సింగరేణి నాకు ఇప్పుడు ఇలా ఉన్నా అంటే ఇంత సింగరేణి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ నాకు అన్నిటికీ యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైంలో నా దగ్గర ఈమెయిల్ ఉండేది, ఫేస్బుక్ ఉండేది, అన్నీ ఉండేది. సో నాకు అన్నిటికీ యాక్సెస్ ఇచ్చింది సింగరేణి ఉంది. సో థ్యాంక్స్ టు సింగరేణి. తర్వాత మా మదర్ గురించి చెప్పాలి. సో నా టైం మోస్ట్లీ నా టైం స్పెండ్ చేసి నేను మొత్తం మా మదర్తోనే. ఎవ్రీథింగ్ మా మదరే చూసుకునేవాళ్ళు. ఫుడ్ నుంచి, లేకపోతే నేను మంచిగా లేకపోయినా దాన్ని కేర్ తీసుకోవడం. సో ఎప్పుడు పిల్లల్నే ముందు పెడుతుంది. ఫస్ట్ ప్రియారిటీ తనకి, నేనే, తర్వాతనే తను. అలా చూసుకునేది. ఇంకా నేను ఆడుకోవడమైనా, కోట్లాడమైనా ఏదైనా మదర్తోనే. సో ఈరోజు వీళ్ళకి ఇంతమంది ముందు థ్యాంక్ యూ చెప్పడానికి స్టేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా మదర్తో నా రిలేషన్ ఎలా ఉండేది అంటే, ఇప్పుడు నేను ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ వెళ్తే నాకు ఈ డ్రెస్ నచ్చింది, ఫాదర్ ఎలా అంటారంటే ఇది ఇలా ఉంది, ఇది ఇంత కాస్ట్ ఉంది, అవసరం అని. నేను మదర్ అయితే లేదు, వాడికి ఏది కావాలో అది వేయండి అంతే, ఇంకోటి ఉండదు. సో తను అన్ని నేను చెప్పకపోయినా తను అన్ని ఎమోషనల్గా కానీ నాకు ఏం కావాలో అన్ని అర్థం చేసుకుని మా మదరే ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రిటైర్మెంట్ తీసుకున్న మా డాడీకి, శ్రీ గణేష్ కృష్ణమూర్తి స్పెషల్. సో చిన్నప్పటి నుంచి నేను నైట్ పడుకుని మార్నింగ్ లేచేసరికి నాన్న ఉండదు బెడ్ పైన. మమ్మీని అడిగితే నైట్ వెళ్ళిపోయారు, 2 o'clock కాల్ వచ్చిందంటే వెళ్ళిపోయారు అని. సో వాళ్ళంతా సాక్రిఫైస్ అప్పుడు అది అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అని. అలానే మా డాడీ గురించి ఎప్పుడైనా నాకు మా నాన్న పేరు కానీ ఎక్కడైనా వినిపిస్తే నాకు గుర్తొచ్చే 3 థింగ్స్. 1 డిసిప్లైన్, 2 ఇంటిగ్రిటీ, 3 హెల్త్. ఈ 3 నాకు ఎప్పుడు గుర్తొస్తాయి. సో మా నాన్నగారి కొంచెం ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉందంటే అంతా మా నాన్నగారి వాళ్ళ సపోర్ట్, వాళ్ళే మా స్ట్రాంగ్ పిల్లర్. ఇప్పుడు మేము ఎంతున్నా ఇదంతా మాకు జస్ట్ కేక్ పైన వాక్ లాంటిది. ఇది జస్ట్ ఏం లేదు, వాళ్ళు ఏం లేకుండా అంత అప్పుడు ఇంజనీరింగ్ అనేది తెలియదు ఎవరికి. అప్పుడు చదువుకొని నిజంగా ఇన్స్పిరేషన్ ఇప్పుడు కూడా. ఈరోజు థ్యాంక్ యూ చెప్పడమే మేము చేయగలిగింది. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు ఇలా ఉన్నావా అంటే మీరే కాదు. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ చిన్నప్పుడు ట్యూషన్స్ కూడా చెప్పేవారు. మా కాలనీలో ఉన్న అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేవారు ట్యూషన్స్ కి.
అండ్ అందరూ మా డాడీ గైడెన్స్ అంటే ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎంతవరకైనా డిగ్రీ ఇంజనీరింగ్ ఎనీథింగ్ తను అన్ని సబ్జెక్ట్స్ అందరూ వచ్చి ట్యూషన్ తీసుకునేవారు మా డాడీ దగ్గర. అండ్ తను అంటే తన ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ వాళ్ళ చదువు విషయమే కాదు, ఇంకేదైనా ఏ సలహాలైనా మా కుటుంబంలో అయినా, మా పెద్దనాన్న, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, ఎవరైనా, మా కాలనీ వాళ్ళైనా వాళ్ళు, మా డాడీకి అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. అందరికి గైడ్ చేస్తారు, అందరికి లవ్ పంచుతారు. అది తనకున్న గుడ్ నేచర్. అండ్ కొన్ని విషయాలు తను ఏంటంటే అంటే జనరల్ గా హ్యూమన్స్ తో కాదు, యాక్చువల్ గా తనకు మూగ జీవాలన్నా కూడా చాలా ఇష్టం. తన కైండ్ హార్ట్ అక్కడ ఇంకా తెలుస్తుంది. మా ఇంట్లో ఏ పెట్స్ లేవు, ఇప్పటి వరకు మేము ఏ పెట్ ని పెంచుకోలేదు. కానీ మా డాడీ ఏంటంటే కంపల్సరీగా ఏదైనా కుక్కలు, పిల్లులు ఏవైనా ఉన్నాయి అంటే దానికి ఫుడ్ పెట్టని వదలరు. మా డాడీ ఎప్పుడు వస్తారో వాటికి ఎలా తెలుస్తాయి నాకు అర్థం కాదు, కానీ మా డాడీ వచ్చినాకనే అవి వస్తాయి. లేకపోతే ఏదో ఒకటి అప్పుడే వస్తాయి. సీరియస్లీ నేను అదే అనుకుంటాను. అదే అంటే నాకు అదే అనిపిస్తుంది. సరే మూగ జీవాలకు కూడా తెలుసు వాళ్ళ కైండ్ హార్ట్ అంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అని నాకు అర్థమవుతుంది. సో అలా మా నాన్న ఇప్పటికీ అంటే ఇప్పుడు బంగ్లాస్ ఇల్లు ఉన్నాం కాబట్టి మనకి డాగ్స్ అవన్నీ అలో లేవు. సో ఇప్పుడు క్యాట్స్ వస్తాయి మా ఇంటికి కంపల్సరీగా. చిన్నప్పుడు అయితే డాగ్స్ ఎనీథింగ్ అంటే తన కైండ్ హార్టెడ్, తన కరుణ, ప్రేమ అలాంటిదంతా ప్యూరిటీ ఉంటుంది. మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా నేర్చుకున్నాం. అంటే ప్రతిదీ అంటే ఇప్పుడు మాకు ఎలా అయిపోతుందంటే మా డిఫాల్ట్ వర్క్. ఇప్పుడు ఏదైనా హెల్త్ విషయంలో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ జనరల్ వాళ్ళు కూడా మీరు ఇలా అంటే జనరల్ మార్నింగ్ వాటర్ తీసుకోవడం లేకపోతే అవాయిడ్ చేయడం అవన్నీ ఏంటంటే బై డిఫాల్ట్ ఇంకా అది చూసి మాకు అలా అలవాటు అయిపోయింది. అంటే తను అలా ఉండడం వల్ల మాకు అలా అలవాటైంది. సో నేను కూడా అదే అనుకుంటాను. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు. మనం ఇది చెయ్యి అని వాళ్ళకి చెప్పని అవసరం లేదు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ యాక్చువల్లీ నేను కూడా ఒక గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు చిన్నప్పుడు నాకు అసలు ఎప్పుడు అంటే మనకు తెలియదు అనమాట. అంటే వాళ్ళు ఏం చేశారు, ఎంత సాక్రిఫైస్ చేశారు అంతా అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఆఫీస్ లో చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఇంటికి వచ్చినాక కూడా అదే క్యారీ చేస్తూ రావడం. ఐ మీన్ నేను తొందరగా అంటే ఎంత బయటికి వచ్చేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు మా డాడీని తలుచుకునేదాన్ని అనమాట. అసలు మా డాడీ ఎప్పుడు కోపంగా ఉండలేదు, ఎప్పుడు అసలు అది ఎప్పుడు క్యారీ అవుట్ చేయలేదు ఇంట్లో ఎప్పుడు అంటే ఆఫీస్ లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడు యాజ్ యూజువల్ గానే ఉండేవారు మాతో. తన పాజిటివ్నెస్, తన కైండ్ హార్ట్ అంతే. ఇంకా నేను ఏది అనుకున్నా మా డాడీ మనసులో తలుచుకుంటే నాకు ఒక ధైర్యం వస్తుంది అంతే. నేను సీరియస్లీ అంటే నాకు బాధ వచ్చినా ఎమోషనల్ అయినా నేనేమి అసలు ఎక్స్ప్రెస్ చేయను. నేను మా డాడీని తలుచుకుంటాను అంతే, నాకు ఆటోమేటిక్ గా ఫుల్ ఎనర్జీ వస్తుంది. మా డాడీకి మా మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేశారు. మా డాడీ ఈవెన్ అంటే నన్ను తమ్మున్నే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మా డాడీ రెస్పాన్సిబుల్. అంటే ఒక్కరే ఎడ్యుకేటెడ్ కాబట్టి తనే మొత్తం చూసుకునేవారు. మా అక్కయ్యని కానీ అన్నయ్య వాళ్ళని కానీ వదిన పిల్లల్ని అందరినీ మా డాడీ చూసుకున్నారు. సో అంత సపోర్ట్ మా మమ్మీ కూడా అంత సపోర్ట్ చేశారు కాబట్టి డాడీ కూడా ఇద్దరు కలిసి యాక్చువల్లీ పార్వతి పరమేశ్వర్ లాగా మా ఫ్యామిలీకి వాళ్ళకి కూతురుగా పుట్టడం నిజంగా నా జన్మల అదృష్టం భావిస్తాను. ఇంత 37 years ఆఫ్ సర్వీస్ మా డాడీ చాలా తక్కువగా మాట్లాడతారు, అది అందరికీ తెలుసు. చాలా తక్కువగా ఉంటారు, ఏం ఎక్స్ప్రెస్ చేయరు. ఎంత వర్క్ చేస్తారో అది వర్క్ లోనే కనిపిస్తుంది కానీ మాటల్లో కనిపించవు. ఇప్పుడు వీళ్ళందరూ అదే చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ ఇంత అదృష్టాన్ని మా డాడీ గురించి ఎక్స్ప్రెస్ చేసి ఇంతమంది ఆఫీసర్స్ ముందు అందరి ముందు నేను థ్యాంక్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. నాకు ఫ్రమ్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ I would like to say 3 things. That we love you so much, Daddy. We are so proud of you. And congratulations for your well-deserved retirement. We always love you. మీ రిటైర్ అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సింగరేణి తల్లి ఒడిలో మేము
మా డాడీ ద్వారా సింగరేణిలో మేము చాలా పెరిగాము, ఎన్విరాన్మెంట్ లో పెరిగాము. మాకు అదే అనిపిస్తుంది, అయ్యో నాకు సింగరేణిలో వస్తే బాగుండే. అంటే నిజంగా మేము మిస్ అవుతాము ఈ కమ్యూనిటీని. ఇలాంటి కమ్యూనిటీ ఎక్కడా ఉండదు. వి రియల్లీ మిస్ సింగరేణి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారంటే సొసైటీలో సింగరేణి పిల్లల్ని మీరు ఎక్కడైనా చూడొచ్చు. అబ్రాడ్ మొత్తం ఆస్ట్రేలియా, అమెరికా అన్ని కంట్రీస్ లోనూ అందరూ అంత సింగరేణిలో నిజంగా మా పిల్లలకి ఏదన్నా ఒక చిన్న జాబ్ వస్తే బాగుంటుంది చాలా నేను అనుకున్నాను. నా బ్యాడ్లకి ఏంటంటే మా పిల్లలంతా మెడికల్ వెళ్ళిపోయారు. అంతా మెడికల్ కూడా రాసిన కూడా వాళ్ళకి గవర్నమెంట్ రావడం వల్ల వెళ్ళిపోయారు. నా బ్యాడ్లకి ఎందుకంటే సింగరేణిలో ఉండాలి. సింగరేణి అటువంటిది అంత చక్కటి హృదయాలు కలిగినటువంటి సింగరేణి ఎంప్లాయీస్ ని విడిచిపెట్టిపోవాలంటే చాలా బాధగా ఉంటుంది మా బావగారికి. ముఖ్యంగా లేడీస్ క్లబ్ లేడీస్కి అయితే అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏడ్స్తారు. ఎందుకంటే నిజమే వాళ్ళంతా అటాచ్మెంట్, వాళ్ళంతా ప్రేమతో, వాళ్ళంతా పిల్లలంతా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి, వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు కలిసి అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేటువంటి కల్చర్ ఒక సింగరేణిలో మాత్రమే ఉంటుందండి. నిజంగా నా ఎక్స్పీరియన్స్ మై ఎంటైర్ సర్వీస్ చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ సింగరేణి. అండ్ జాబ్ లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. జనరల్ మేనేజర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క కొంచెం ఉంటాయి బాగా ఎక్కడైనా ఉంటాయి. ఉన్నా కూడా గవర్నమెంట్ వాళ్ళతో పోలిస్తే సింగరేణిలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఫెసిలిటీసే కాదు అన్ని విషయాల్లో. కాబట్టి ఈ సింగరేణిలో ఇన్ని 37 సంవత్సరములు ఆయన కష్టపడి పనిచేసి చక్కగా అదే 37 సంవత్సరాలు నవ్వుతూ స్మైలింగ్తో చక్కగా పిల్లల్ని కూడా బాగా బ్రాటప్ చేసి సక్సెస్ఫుల్ ఫాదర్గా. ముఖ్యంగా ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మా బావగారి గురించి చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంటల్ సైడ్ వాళ్ళు ఉంటారు వచ్చారు. వాళ్ళ పాలోళ్ళు అంటారు మన తెలంగాణలో. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా చాలా సహాయం చేసి వాళ్ళని బ్రాటప్ చేశారు. సిస్టర్స్ ని ముఖ్యంగా వాళ్ళ సిస్టర్స్ కూడా చాలా సహాయం చేశారు. ఇవాళ రేపు ఏముందండి, మనం వచ్చేసి మన భార్య మనం పిల్లలు మనం చూసుకుంటాం. కానీ అలా కాదు. వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ ఫాదర్ తను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ యొక్క మొత్తం యొక్క రోల్ తీసుకొని తన ఫ్యామిలీని బ్రాటప్ చేశాడండి. దానంతటి కారణం ఏమిటంటే ఆయన పీస్ఫుల్గా ఉండటం, స్మైలింగ్, నవ్వుతూ ఉంటాడు, గొడవ లేదు, ఎవరితో గొడవ పెట్టుకోడు. నేను పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మరి బాగా ఇది ఇలా చేద్దాం, అలాగే అది కాదు ఇది ఇలా చేద్దాం, అలాగే దేనికైనా అసలు వ్యతిరేకత ఉండేది కాదు. ఏది కాదండి దీనికి పంతి వేయడానికి బ్రాహ్మడి ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి, మన ఎలా పెట్టుకుంటారంటే అలాగే అన్నిటికీ పంచాయతీ లేదు. అందుకనే చక్కటి సింగరేణి అయింది. నేను 47 సంవత్సరాలు సర్వీస్ చేశాను. సింగరేణి అయింది. ఒక సింగరేణి వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలనేటువంటి కాంక్ష నాకు తీరింది అన్నమాట. మా పెద్దవాళ్ళు చేయలేకపోయాను, మా అమ్మాయి కూడా చేయలేకపోయాను. ఒక ఓన్లీ ఈ కృష్ణమూర్తి గారికి కూడా ఒకటే విషయం చెప్తాను సార్, చాలా బాధితమైంది. మేము పెళ్లి సంబంధం చూస్తున్నాము, వారు కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. మేమంతా మందమరిలో కలిసి పనిచేసాం. మందమరిలో ఎన్సీలో నేను ఉండేవాడిని, తను కూడా ఎన్సీలో ఉండేవాడు. అమ్మాయిని చూసాం మేము. అయితే మేము ఇక మా బాబుకి మా వికాస్ చూస్తూ ఉంటే, పెళ్లి సంబంధం చూస్తూ ఉంటే మాకు కూడా కొంచెం దొరుకుతారు, సరి అయినటువంటి సంబంధం దొరుకుతారు. వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితుల్లో మా మిస్సెస్ అందనమాట, మీరు ఆ కృష్ణమూర్తి అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉన్నట్టుంది, మన దగ్గర ఆడుకునేది కదా, ఒకసారి అడిగి చూడండి. పిల్లలు మా పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంటున్నాం, మీరు మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా, పెళ్లి చూస్తున్నారా అని అడిగారు. లేదండి మేము కూడా చూస్తున్నాము, మరి ఒకసారి మాట్లాడుకుందామా అన్నారు. అంతే, జస్ట్ వరంగల్లో వెళ్ళాము. వరంగల్లో అమ్మాయి అక్కడ పనిచేస్తుంది పరకాల్లో. అక్కడికి వెళ్ళి వరంగల్లో వాళ్ళ ఇన్నో రూమ్లో కూర్చొని ఇక వీళ్ళు మా జయప్రకాష్ గారు తను నేను ముగ్గురమే కూర్చొని ఇది విషయం ఏంటంటే ఓకే అనుకున్నాం. కట్నాలు ఎవరు ఇస్తారంటే ఇష్టం బాగుని అంటాడు. అది కాదంటే చెప్పాలి కదా, ఇష్టం ఎలాగంటే అలాగే కాదు పర్లే అని సరే అని అనుకున్నాం. సరే మీరు ఎంత తోస్తే మీరు అమ్మాయికి అంత పెట్టండి, మేము ఎంత తోస్తే మీరు అబ్బాయికి ఇవ్వండి, మేము ఇచ్చేది మేము ఇస్తామని చెప్పేసి అనుకున్నాం. అసలు ఎక్కడ కూడా ఒక్క నాడు కూడా మీరు ఇది పెట్టండి నేను ఇది పెడతాను, మీరు పెట్టండి నేను ఇది పెడతాను అనుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ మా మనవాడు వచ్చాడు, మనవాడు వాడు ఇప్పుడు నేను నుంచి మాట్లాడుతున్నానంటే నువ్వు వెళ్ళి మాట్లాడాలనేసి నన్ను చేశాడు. మా అమ్మ తర్వాత నువ్వే మాట్లాడాలంటే వచ్చాను. ఎందుకంటే వాళ్ళ తాతకి నేను ఆ కృష్ణమూర్తి గారు ఇద్దరు బాగా ఆయనకి ఇష్టం. మా మనవడికి ఇద్దరు రెండు కళ్ళు వాడి ఈ తాతను ఏమన్నా ఊరుకోడు, ఆ తాతను ఎవరైనా ఏమన్నా ఊరుకోడు. వాడు అంత మంచిగా బాగుంటాడు మాతో.
ఈ చిన్న 2 విషయాలు షేర్ చేసుకుని వచ్చారు సార్. నరేంద్ర సార్కి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారి యొక్క శేష జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, మహాలక్ష్మి గారు వారిద్దరు దీర్ఘాయుషుతో చక్కగా బ్రతికి మాకందరికి కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఇంకా మాకు ఇలాంటి గైడ్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తారనమాట. నేను కోటీశ్వరుడు కావాలంటే, గొప్పోడు కావాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఎక్కడైనా ఈ బొగ్గు తవ్వకాలు వదిలేసి బంగారము లేకుంటే డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడ వెతుక్కో అని చెప్తారు అనమాట. అయితే ఆయనకు ఒక పొలం ఉంటుంది, 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉంటుంది. దాంట్లో రాళ్ళు రప్పలు ఉంటాయి. ఆ రాళ్ళు రప్పల్లో వెతుక్కుంటూ నాకు ఈ రాళ్ళు రప్పలు వేస్తున్నా బాబు అని చెప్పేసి ఆయన ఆ పొలం అమ్మేసి ఏం చేస్తాడంటే వేరే దగ్గర పోయి మందమరిలో శ్రీరాంపూర్లో అలా వెతుక్కుంటూ లండన్ వెళ్తాడు. లండన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా వెతుకుతాడు, ఏం దొరకదు అతనికి. ఎక్కడ డైమండ్స్ కానీ ఇవి గోల్డ్ వైన్స్ కానీ ఎక్కడ దొరకవు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఎవరో మన నరేంద్ర సార్ లాంటి 60 సార్ లాంటి వదులుకుంటారు అన్నమాట. ఆయన ఇక నాకు ఇదే ఈ రాళ్ళ రప్పల ఏదో వ్యవసాయం చేసి బతుకుతా అని చెప్పేసి ఒక బోర్ వేసి నీళ్లు పారిస్తుంటే ఆ నీళ్లలో ఒక రాయి మెరుస్తుంటది అనమాట. ఆ రాయి మెరుస్తుంటే ఆ రాయిని తీసుకుపోయి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇలాగ ఇంట్లో పెట్టుకున్న తర్వాత మా జ్ఞానేశ్వర సార్ నాటలు వచ్చి అది ఏం రాయి అంటే అది ఏదో నా పొలంలో దొరికిందంటే కాదు బాబు అది డైమండ్ అంటే అది నా పొలంలో డైమండ్ దొరికిందా అని చెప్పేసి ఆయన మొత్తం అంటే ఆయన దగ్గర కొన్న పొలంలో డైమండ్స్ ఆయన కాళ్ళ కింద డైమండ్స్ వదిలేసి ఊరందరూ తిరిగి లాస్ట్ కు నాకు ఎక్కడ డైమండ్స్ లేవు గోల్డ్స్ లేవు అని చెప్పేసి ఆ థేమ్స్ అని ఒక లాంగెస్ట్ రివర్ ఇన్ ద ఇంగ్లాండ్ దాంట్లో దూకి సరిపోతాడు ఆయన. కానీ సార్ గురించి మనం ఇంతమంది చెప్పింది మనం తెలుసుకున్నది ఏంటంటే మనం ఎక్కడ ఉంటే అక్కడే ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి, అక్కడే సక్సెస్ కావాలి. ఆ విధంగా సక్సెస్ అయ్యాలని నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ సభాముఖంగా నాకు అన్ని విధాల మా ఏఎన్ఎం డిపార్ట్మెంట్ కు హెల్ప్ చేసిన సార్కు కృష్ణమూర్తి బావగారికి శుభాకాంక్షలు. గౌరవనీయులైన పెద్దలు, వేదికలను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా జీవితం ఫస్ట్ మా బావగారితో స్టార్ట్. మా బావగారు మాకు జీవితాన్ని ఫస్ట్ కొనసాగించింది అమ్మ నాన్న అయితే, రెండో జీవితాన్ని కొనసాగించింది మా బావగారు. ఈరోజు మా బావగారు కృష్ణమూర్తి గారు సింగరేణిలో 37 years 37 సంవత్సరాల పాటుగా అంకితాభావంతో, నిజాయితీతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న శుభ సందర్భంగా మా బావగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పదవీ విరమణ అనేది విధుల నిర్వహణకు ముగింపు కాదు, జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం. మీ అనుభవము, నిజాయితీ, క్రమశిక్షణ, మానవీయ విలువలు ఎప్పటికీ మాకు, మా పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. సింగరేణిలో 3 దశాబ్దాలకు పైగా నిబద్ధతతో విధులను నిర్వహిస్తూ తమ ఉత్తమ పనితీరును, అందరి గౌరవాన్ని, అభిమానాన్ని సంపాదించిన మహోన్నత వ్యక్తి మా బావగారు కృష్ణమూర్తి గారు. పదవి విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే వీడుకోలు. మీరు ఆచరించిన విలువలు మీ అంకిత భావానికి, మీ అనుభవానికి కాదు. మీ జీవిత అనుభవము, మీ విలువలు, మీ నాయకత్వం రాబోయే తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో, ఆనందంతో, ప్రశాంతతతో నిండి ఈ కొత్త జీవితం ప్రయాణాన్ని సుఖ సంతోషాలతో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కృషి చిరస్మరణీయం, మీ వ్యక్తిత్వం ఆదర్శనీయం, మీ నిజాయితీ అనుసరణీయం, మీ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. మీ భవిష్యత్తు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో నిండిపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ
మీకు హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. నేను మా వారిని చూసిన తర్వాత మా బావగారు వచ్చి చూసారు. అమ్మ నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా అని చెప్పిన. మా తమ్ముడు మరి వాడు చదువు అవ్వలేదని చెప్పినప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పిందే వేదం. ఇప్పటికీ తల్లిదండ్రుల పేరు, అత్తగారి ఇద్దరి పేర్లు నిలబెట్టాలన్నదే మా అమ్మ నేర్పించిన మాకు ఒక మంచి మాట. అందుకనే ఏదున్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి నేను ఏం చెప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది ఉన్నా కూడా మా బావగారు మాకు ఏదైనా చిన్నది ఉన్నా వెంటనే మేము ఫోన్ చేసేస్తాం, మాట్లాడతాం, వెళ్తాం. మాకు అన్నీ కూడా మా బావగారు ఏది ఉన్నా కూడా ప్రతిదీ మా ఇప్పటి వరకు మా జీవితంలో ఒక తమ్ముడు మరదలుగా కాకుండా ఒక కొడుకు కూతురుగా చూసుకొని ఇప్పటి వరకు మాకు ఏది కావాలన్నా కూడా మేము ఎవరిని అడగం. ఏదన్నా సలహాలైనా సూచనలైనా మంచి చెడు ఏదైనా మా పిల్లలు కూడా పెద్దనంటే ప్రాణం. రీసెంట్గా ఏంటంటే రీసెంట్గా మా చిన్న బాబు కారు నేర్చుకున్నాడు. మరి ఇంత దూరం ప్రయాణం చేయగలడా లేదా, డ్రైవింగ్ చేస్తాడా లేదా అనేది నాకు భయం. మా బాబు ఏమన్నాడంటే పెద్దనాన్న పక్క కూర్చుంటే నేను ఎంత దూరం అయినా డ్రైవింగ్ చేస్తా చేసిండు. మాకు ప్రతిదానికి ధైర్యం మా బావగారు. మా అక్కతో మాకు చాలా అనుబంధం. మా అమ్మల్ని అయితే ఎప్పుడూ తోటి కోడలుగా చూడలేదు, సొంత చెల్లెగా కూతురుగా చూసుకున్నది. ఇప్పటి వరకు ఇప్పటికీ చిన్న పిల్లలనే మేము ఉన్నాము. మా వాళ్ళే మాకు పెద్ద ధైర్యం. మా బావ, మా అక్క, మా అత్తమామల దగ్గర మేము ఏం చూడలేదు కానీ మేము అన్ని వీళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం. మాకేమున్నా కూడా వెనక ముందు మా పిల్లలు కూడా పెద్దనాన్నతోటే అన్ని. ఎందుకంటే ఇవాళ రిటైర్మెంట్ మాత్రమే కాదు మామయ్య గారిది, ఇది ఆయన 37 years ఆఫ్ డెడికేషన్, డిసిప్లిన్, ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ ఎన్నో విలువల సెలబ్రేషన్ అన్నమాట. అండ్ ఇవాళ మామయ్య ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, గొప్పగా, గౌరవంగా, ఒక ఇన్స్పైరింగ్ లీడర్గా, ఒక ట్రూలీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా 37 years ఆఫ్ ఇంక్రెడిబుల్ సింగరేణి జర్నీని పూర్తి చేసుకొని తన వర్క్ లైఫ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. అండ్ పర్సనలీ నాకు మావి గురించి తెలిసింది ఒక 1.5 year నుంచి, లైక్ మా వెడ్డింగ్ తర్వాతనే. అండ్ ఈ 1.5 yearలో నన్ను బాగా అమేజ్ చేసిన విషయం ఏంటంటే లైక్ హౌ కెన్ సమ్వన్ బీ దిస్ సింపుల్, హంబుల్, గ్రేట్ అండ్ ఆల్సో కామ్. ఎందుకంటే లైక్ తన ఫేస్లో ఎప్పుడు చూసినా ఒక స్మైల్ ఉంటుంది. అది చాలా అందరు చెప్పినట్టే నిజంగా లైక్ అదొక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందరికీ. తను మాట్లాడకపోయినా ఒక్క స్మైల్తో మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. అది మాత్రం 100% నిజం. ఎందుకంటే సింగరేణిలో మావయ్య గారి ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్నారు, ఒక సీనియర్ ఆఫీసర్గా, ఒక లీడర్గా. సింగరేణి కాకుండా బయట ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తో చూస్తే నేను ఒక ఆఫీసర్ని అనే ఫీలింగ్ తనకి ఎప్పుడు లేదు. లైక్ ఆ పొజిషన్ని క్యారీ చేస్తూ యాటిట్యూడ్ కానీ అట్లా ఎప్పుడు ఉండరు. చాలా సింపుల్గా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అదే రెస్పెక్ట్తో. అండ్ అదెంతో లైక్ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. లైక్ హౌ కెన్ ఒక పర్సన్ ఇంత బాగుంటారు లైక్ బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ అని. అండ్ హీ ఆల్వేస్ వెల్కమ్స్ పీపుల్ విత్ దట్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ నిజం చెప్పాలంటే ఇది ఒక చాలా రేర్ క్వాలిటీ కూడా. ఎందుకంటే ఒక పొజిషన్కి వెళ్తే తెలియకుండానే మనకు కొంచెం ఒక ఈగో కానీ, అథారిటీ కానీ, యాటిట్యూడ్ కానీ వస్తుంది. బట్ నేనైతే మామయ్యని పర్సనల్గా ఎప్పుడూ అట్లా చూడలేదు. లైక్ వర్క్లో కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా కానీ లైక్ ఇంటి వరకు అయితే అది రాదనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నాకు 1.5 yearగా నేను ఇవన్నీ చూస్తున్నా కానీ పర్సనల్గా అభిలాష్ కానీ, వదినకి, ఇంట్లో అత్తమ్మకి కానీ లైక్ ఏనాడు కూడా. ఎందుకంటే ఇంట్లో చూస్తాం కదా ఫాదర్స్కి లైక్ బయట చాలా రెస్పాన్సిబిలిటీస్ కానీ, బయట వర్క్ ప్రెషర్ కానీ, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎన్ని ఉన్నా కానీ లైక్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిరునవ్వుతోనే వస్తారు. అది ఎప్పుడు ఇంటి దాకా తీసుకురారు. తనే ఎంత కష్టమన్నా ఓన్గా హ్యాండిల్ చేస్తారు. అండ్ అది నేను పర్సనల్లీ మామయ్యలో చూశాను. అది చాలా గొప్ప విషయం మామయ్య. అది చాలా ఇన్స్పైరింగ్ కూడా అందరికీ. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. లైక్ మా దాకా రాకుండా మీరు అంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు, అది గొప్ప విషయమే. అండ్ ఒక 1 weekగా మేము మామయ్యకి సన్మానం జరగడం చూస్తున్నాం. పర్సనల్లీ ఫ్యామిలీ కూడా వెళ్తున్నాం.
లైక్ వర్క్షాప్లో కానీ సిహెచ్పి అండ్ ఇవాళ జిఎం ఆఫీస్లో కూడా సన్మాన కార్యక్రమం జరిగింది అండ్ మేము వెళ్ళాము. అండ్ ఒక్కొక్కరు మామయ్య గురించి అంత పాజిటివ్గా మాట్లాడుతుంటే హానెస్ట్లీ ఐ వాజ్ స్పీచ్లెస్. పర్సనలీ నా ఒపీనియన్ అయితే ఐ వాజ్ టోటలీ స్పీచ్లెస్. ఎందుకంటే ఎక్కడ ఎవరి మాట విన్నా కానీ తన డెడికేషన్ గురించి, డిసిప్లిన్ గురించి, లీడర్షిప్, సింప్లిసిటీ అండ్ హెల్పింగ్ నేచర్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ పర్సనలీ ఫ్యామిలీతో ఎవరైనా బాగానే ఉంటారు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కాబట్టి ఎన్నున్నా కానీ ఒక టైంలో మనతో స్వీట్గానే ఉంటారు. బట్ ఒక ప్రొఫెషన్ సీనియర్ లీడర్గా ఉంటూ వాళ్ళతో కూడా అదే రెస్పెక్ట్తో, అదే నైస్ పర్సనాలిటీతో ఉంటున్నారంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే వర్క్ ప్లేస్లో కూడా ఇప్పుడు మేము కూడా వర్కింగ్ కాబట్టి మాకు పర్సనల్గా అర్థమవుతుంది. లైక్ వర్క్లో కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది సీనియర్ లీడర్స్తో. వర్క్ పరంగా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఎలా అనేది ఉంటుంది. అండ్ బట్ అది ఎప్పుడు ఉండకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కామ్గా స్మైల్తో ట్రీట్ చేస్తారు. అది చాలా గొప్ప విషయం. అండ్ ఫైనలీ ఈ స్టేజ్ మీద నాకు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ సో మచ్ మామయ్య ఫర్ బీయింగ్ సచ్ ఎ అమేజింగ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇన్స్పైరింగ్ us with your values and ethics. అండ్ మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా పీస్ఫుల్గా, హెల్తీగా, జాయ్ఫుల్గా అందరం కలిసి బాగా హ్యాపీగా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరిని వస్తున్నా అనుమతి అన్నింటికి అనుమతి వచ్చే అవుతాను. రెస్పెక్టెడ్ జిఎం గారు. Okay, carry on. This is for you. మామగారు చూడండి డైలాగ్. టైంలో నేను చూద్దాం చేసేద్దాం ఏదైనా చేసేయగలం అని చెప్పేస్తాను. ఇంత సింపుల్గా చెప్తున్నాను ఏ దేని గురించి కూడా. ఇంకా అతని గురించి చెప్పాలంటే స్మైలింగ్ ఫేస్, ఆనెస్ట్, పీస్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడు కూడా నేను మామయ్యలాగా అయితే ట్రీట్ చేయలేదు, నార్మల్ చాలా ఫ్రీగా ఉంటాను నేను కూడా. హ్యాపీ రీతి మా డైరెక్టర్ గారు చెప్పినట్టు క్లాప్స్. చెప్పు. ఇది మర్చిపోయింది, ఇది చెప్తాను. చెప్పు. చరణ్ సార్ పంపిస్తాను. Good evening, everyone. Congratulations, Tata. Happy retirement. I love you. Thank you. I love you, Tata. I love you, Tata. Illu chesi Tata. Congratulations, Tata. Abhi. We all love you. We all love you. Abhi. Hello. Hey, video తీయండి. Tata. I love
L love you you Tata. Tata. సూపర్. Thank you. Next Akshay. Tata, I love you, Tata. Thank you. Akshay వెళ్ళు ఏం కాదు My name is My name is Akshay Kumar. హ్యాపీ. Happy ribbon means Tata. congratulations. Congratulations, Tata. Thank you. అట్లా వీడికి కూడా చెప్పు ఆదికి కూడా అట్లనే చెప్పు హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు అది కంగ్రాచులేషన్. నీకు చెప్పించాలా? చెప్పాలి చెప్పండి 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 కొంచెం టూ కంగ్రాచులేషన్స్ పెద్దనాన్న, హ్యాపీ రిటైర్మెంట్ డే. ఓకే, థ్యాంక్ యూ. మీ అమ్మ కార్ గురించి చెప్పండి. పెద్దనాన్న మంచి గైడ్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్ళేటప్పుడు అభిలాష్ అన్న వాళ్ళు సపరేట్, అభిలాష్ అన్న వాళ్ళు వెళ్తుండే మా కార్లో నేను, పెద్దనాన్న, మమ్మీ, డాడీ. సో నాది ఫస్ట్ టైం అన్నట్టు హైదరాబాద్లో హైవేలో అన్నప్పుడు. అప్పుడు పెద్దనాన్న పక్క నుండి చాలా బాగా గైడ్ చేశారు. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా పెద్దనాన్నే కదా ఎలా పెరగాలి, ఎలా ఉండాలి అని గైడ్ చేశారు. ఇంకా అలానే అభిలాష్ అన్న కూడా చాలా, ఇప్పుడు మనకి ఏదన్నా కెరియర్ గైడెన్స్ లో హెల్ప్ కావాలి గో టు అభిలాష్ అన్న. థ్యాంక్ యూ. క్లాప్స్. హ్యాపీ రిటైర్మెంట్ డే. పక్క నుంచి చెప్పు. వండర్ఫుల్ హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. మా సెకండ్ ఫాదర్. చిన్నప్పటి నుంచి బాబాయ్ దగ్గర క్లోజ్ గానే ఉన్నాం, పెరిగి కొద్ది తక్కువైంది. బాబాయ్ లాంగ్ దూరం వెళ్ళారు. చిన్నప్పుడు చదవకపోతే బాబాయ్ నేను ఇచ్చాను, గుర్తున్నాను. చిన్నప్పుడు బాగా చదువుకున్నమ్మా, మీరు బాగా చదువుకుంటే లైఫ్ బాగుంటుంది అని అన్నారు. గైడ్ చేయడం వల్ల ఇక్కడి వరకు అయితే రాగలిగాము. మా డాడీ ఎక్కువగా ఏం చెప్పకపోయినా బాబాయ్నే ఇన్స్పైరింగ్. బాబాయ్ లాగానే మేము కూడా జాబ్ తెచ్చుకోవాలని హోప్ ఉండేది. బట్ నాకు ఛాన్స్ రాలే, మా తమ్ముడికి అయితే వచ్చింది, వాడు సాధించాడు. థ్యాంక్స్ బాబాయ్, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. అది కూడా కానీ కృష్ణమూర్తి గారికి పదవి విరామ సన్మాన కార్యక్రమం చేసిన అధికారులు, అనాధికారులు, సుదీర్ఘంగా మా వారు చేసిన సుదీర్ఘ సేవలను అందరూ ప్రశంసలు పొందినందుకు నాకు చాలా సంతోషంగా సన్మానించేందుకు ఆనందం. మా వారు కుటుంబంలో గాని, సింగరేణిలో గాని, తన జీవితంలో ప్రతి విషయంలో చక్కటి ప్రతిభ, ప్రేమ, క్రమశిక్షణ ఆచరించి విజయాలు పొందడం నాకు ఎంతో గర్వకారం, సంతోషకరం. నా అదృష్టం నా జీవితానికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అంతేకంటే ఏమి ఆశించింది. చక్కటి కుటుంబం, చక్కటి సంతానం, చక్కటి బంధువులు, సింగరేణిలో మా మధుర జ్ఞాపకాలు మర్చిపోలేనివి. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు, హృదయపూర్వక వందనాలు. జై సింగరేణి, జై సింగరేణి. నా పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఇంత ఘనంగా, ఇంత ఆత్మీయంగా, ఇంత ప్రేమాభిమానాలు
చేసి నాకు సన్మానం చేసినందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురించి మా బావగారు కానీ, మా గోపాలు కానీ, కూతురు వరుడు, తర్వాత అందరూ కూడా కొలీగ్స్ అందరూ జయం గారు అందరూ చాలా 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 విషయాలు నా గురించి చాలా గొప్పగా చెప్పారు. అవన్నీ అడవడేమో కాదో నాకు తెలియట్లేదు. నేను తప్పని మాట్లాడతాను. ఫాదర్ వాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మట్టి ఇంట్లో ఉన్నాను. వ్యక్తి కూడా ఉన్నది కాదు. తర్వాత చాలా పేదరికంలో ఉన్నాను. కానీ నాకు కొద్దిగా హై స్కూల్కి వచ్చిన తర్వాత నుంచి మా నాన్నగారు క్లాత్ బిజినెస్ చేశారు. హై స్కూల్కి పోయిన తర్వాత సాయంత్రం పూట కంపల్సరీగా షాప్లో కూర్చున్నాను. రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడనే హోంవర్క్ చేసుకునేది. అక్కడి తర్వాత ఇంటికి వచ్చేది. సో అప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడు. అంటే సాయంత్రం పూట కంపల్సరీగా అందరూ అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ ఏదైనా సరుకులు తీసుకునే వాళ్ళంతా వచ్చేవాళ్ళు. ఏమైంది డబ్బులు అవన్నీ చూసిన తర్వాత నాకు అరే ఇంత ప్రాబ్లం ఉంది, ఈ బిజినెస్ మాకు వర్క్ అవ్వట్లేదు, నేను చదువుకుంటే కుటుంబం పోయినట్లేదని నాకు అనిపించినప్పుడే. సో తర్వాత ఇంకా మా బ్రదర్స్ కానీ ఎవరు చదువుకోలేదు. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు. 10th క్లాస్ మ్యాక్సిమం అందరూ, అంతకన్నా ఎక్కువ ఎవరు చదువుకోలేదు. మా నాన్నగారు నువ్వు ఏం చదువుకుంటా, నేను ఎంత చదువుకుంటా చదువుకో, నేను జాబ్ ఇస్తా అని. సో మా నాన్నగారి ప్రోత్సాహంతో చాలా ఎంత అప్పుడు చేసినా సరే నేను చదివించాను. చాలా ధన్యవాదాలు. మా అన్న కూడా అంటే మంచిగా చదువుకోరాలు, నేను ఎట్లా చదువుకోలేకపోయినా మా వాడు పెద్ద చదువు ఎవరు కలిసినా మా అన్న మా వాడు చాలా పెద్ద చదువులు చదువుతున్నాను, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాను. సో దాన్ని పట్టుదలగా నేను సో నాకు కూడా ఏం తెలియదు. నేను ఇంటర్మీడియట్ దాకా అందరితో పాటు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అందరూ ఎంపీసీ తీసుకుంటే నేను ఎంపీసీ తీసుకున్నాను. నాకు ఏది జరిగింది ఏం వస్తుందో కూడా తెలియదు నాకు అప్పట్లో. ఎందుకంటే గైడ్ చేసి కూడా తెలియదు. మా పేరెంట్స్ చదువుకోలేదు, మా చుట్టుపక్కల పక్కన ఎవరు చదువుకోలేదు అసలుకి. కాబట్టి ఏదో అందరూ ఇంటర్మీడియట్ తీసుకుంటే ఇంటర్మీడియట్ తీసుకున్నాను. అంటే అది ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ తీసుకున్నాను. అందరూ ఎంచెక్ ఎగ్జామ్ రాస్తే ఎంచెక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరికి రాలేదు, నాకు సీట్ వచ్చేసింది. సో అట్లానే ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇంజనీరింగ్ తర్వాత ఏ బ్రాంచ్ తీసుకోవాలో నాకు తెలియదు. సో ఏదో మెకానికల్ అంటే కొద్దిగా నాకు యంత్రాలు మిషన్స్ ఉంటాయి కదా మంచిగా అనిపించింది. సివిల్ ఇవన్నీ మెకానికల్ బాగుంటుంది ఉద్దేశంతో మెకానికల్ తీసుకున్నాను. మెకానికల్ తీసుకొని మాకు ఇంజనీరింగ్ లో వాసు ఇంజనీరింగ్ అప్పట్లో ప్రైవేట్ కాలేజ్ చాలా తక్కువ ఉండేది. అప్పుడు నేను రామారావు గారు మొదటిసారిగా ఇది క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఎంట్రన్స్ పెడితే నాకు వాసవి కాలేజ్ లో సీట్ వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆ చదువుకున్న వల్ల నేను హాస్టల్లో ఉంది. అప్పుడు కూడా నేను మన ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకుని అంటే మా ఫాదర్కి ఎట్లా ఎంతవరకు వీలైతే అంత ఫైనాన్షియల్ గా తగ్గించాలనే ఉద్దేశంతో చాలా రిస్ట్రిక్ట్ చేసుకున్నాను. మా ఖర్చులు అప్పట్లో 500 రూపాయలకే మొత్తం హాస్టల్ నెలకు 500 రూపాయలు అయిపోయింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్పట్లో 2500 ఫీజు ఉండేది నాకు. ఆ 2500 కూడా నాకు గవర్నమెంట్ వాపస్ ఇచ్చింది. సో ఆ విధంగా దాదాపు ఫైనాన్షియల్ బర్డెన్ చాలా తక్కువతోటి పోయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఆర్మీలో జాబ్ వచ్చింది. హైదరాబాద్ జాబ్ అప్పుడు నాకు 14,000 జీతం. ఈ కావాలంటే 14,000 నాకు ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం అవుతుందని సింగరేణిలో అడ్వర్టైజ్మెంట్ చేస్తే చూస్తే దానికి 2,500 అరే ఇది జీతం ఎక్కువ కదా అని దానికి అప్లై చేసింది. సో అట్లా సింగరేణికి రావాల్సి వచ్చింది. అప్పుడు నాకు సిసిసి ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. అసలు సిసిసి ఎక్కడ ఉంటారో మంచిర్యాల ఎక్కడ ఉంటారో తెలియదు నాకు. నేనంతా మొత్తం హైదరాబాద్ అంటే పుట్టిన ఆదంలో కానీ మొత్తం హైదరాబాద్ లో చదువుకున్నా, హైదరాబాద్ చేసిన తర్వాత ఇక్కడ మంచిర్యాలకు వచ్చింది. మంచిర్యాలకు వచ్చిన తర్వాత సిసిఎస్ లో నా ప్రస్థానం మొదలైంది. సో అప్పటికి మా ఫాదర్ గారు అప్పటికే బాగా అప్పుడు ఎక్కువైపోయి ఇంకా మాకు రకాలు
వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళకి డెలివరీ చేయడం, ఇంకా రకరకాల ఫైనాన్స్. అంటే మా ఫాదర్ ఏంటంటే మా అత్తయ్యలకి కానీ అందరికీ సపోర్ట్ ఉండేవారు. వాళ్ళ పిల్లలు మా దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ వాళ్ళకి. సో ఆ విధంగా కొద్దిగా ఫైనాన్షియల్ గా ఎక్కువైతే వాళ్ళకు లాస్ట్ స్టేజ్కి వచ్చింది. సో మూసేయాల్సి వచ్చింది బటర్ షాప్. కొద్దిగా అప్పులతోటి మూసేయాల్సి వచ్చింది. సరే ఆ అప్పులు కూడా నేనే తీర్చాల్సి వచ్చింది. సరే దానికోసమే నేను ట్యూషన్ కూడా చెప్పాల్సి వచ్చింది ఫైనాన్షియల్ తీర్చడానికి. ఎలాగైనా సరే నేను తర్వాత అప్పుడు మూసేసరికి మా తమ్మునికి ఇప్పుడు చదువుకోలేదు. ఇంకా అక్కడ మాకేం ఆస్తులు లేవు. ఇంకా షాప్ కూడా బంద్ అయిపోయింది కాబట్టి మా తమ్ముడిని ఇక్కడ తీసుకొచ్చిన నాతో పాటు ఉంటారని నా దగ్గర పెట్టుకుని ఇక్కడ ఆయన ఇప్పుడు ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడింది కదా సిసిసి సింగరేంజ్. అంటే నేను అప్పుడు సిసిసిలో ఉండేవాడిని. వాళ్ళ అన్నగారు సిసిసి స్కూల్లో పరిచయం అయితే ఇట్లా ఉంది అంటే సరే మా అబ్బాయి మా తమ్ముడు ఉన్నాడు అంటే సరే చూసుకున్న ఇద్దరు అంటే మంచిగా అమ్మాయి మంచిగా అంటే ఇంటర్మీడియట్ చదివిందంటే సరే ఓకే ఇక్కడ అమ్మాయిని చేసుకుంటే, ఎందుకంటే అక్కడ పోయి ఇక వేరే అక్కడ అమ్మాయి తీసుకుంటే వాళ్ళు అక్కడికి పోవాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మాయినే నేను ఇది చేసి ఇక్కడనే షాప్స్ ఐస్ క్రీమ్ ఏవో కొన్ని బేకరీ షాప్స్ కొన్ని చిట్లు అవి ఏవో మొత్తానికి ఆయన సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడనే ఉంచి నా దగ్గర ఉంచుకుని చదివించి సెటిల్మెంట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అమెరికాలో చదువుతున్నాడు. సో ఇంకొక జాబ్ చేస్తున్నది. సో ఆ విధంగా పైకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో మా అన్నగారు నాకైనా పెద్దవారు, చాలా పెద్దవారు. మా అన్నగారు కూడా 9 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. సో వాళ్ళకు కూడా అంటే మా అన్నగారు కూడా షాప్ బంద్ అయిన తర్వాత గుమాస్తాగానే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాగే మా అన్నగారి పిల్లలకి కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఫాదర్ లేడు. మా ఫాదర్ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత తొందరలోనే చనిపోయాడు. మా ఫాదర్ లేరు కాబట్టి ఇంకా నేను ఒక్కనే సంపాదిస్తున్నాను కాబట్టి నేను కంపల్సరీ బాధ్యత తీసుకోవాలని ఉద్దేశంతో మా ఫ్యామిలీకి ఇక్కడ ఏదో వచ్చినా కూడా నేనే అని మా పిల్లలు మా అన్న పిల్లలని కూడా నేను మా దగ్గర తీసుకొచ్చి చదివించాను. మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళకి వాటి ఇంటికి నేనే కొద్దిగా సాయం కంపల్సరీ చేయాల్సిన నా బాధ్యత అనుకుని చేశాను. అంతేగాని వాళ్ళ కోసం కాదు. కానీ నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా ఫాదర్ లేవు. నా కుటుంబంలో నేనే సంపాదించే వ్యక్తిని. ఎవరు అందరూ గుమాస్తా పని చేసి ఏం సంపాదిస్తారు, నేను ఒక్కనే ఉద్యోగం చేయలేను. గవర్నమెంట్ ఉద్యోగ ఆఫీసర్ ఉద్యోగం కాబట్టి నేనే కంపల్సరీగా చేయాలని బాధ్యతతో చేశాను. దానికి మీరందరూ మా కుటుంబ సభ్యులు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వేరే ఎవరైతే ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది కొద్దిగా చేస్తారు కాబట్టి అలాంటిది ఏం లేకుండా వేరే ఎలాంటి చేసినా చాలా సహకరించారు అందరూ. అదేవిధంగా నేను అంటే పర్సనల్గా చాలా ప్రొఫెషనల్గా సిసిసిలో నేను స్విఫ్ట్ ఇంజనీర్గా చేశాను. ఆర్కే6 మైండ్లో చేశాను. స్కూల్ ఆఫ్ ఆనర్లో చదివాను. నేను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చూసే దాని ప్రకారం చేయగలిగాం. తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చింది సింగరేంలోనే. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సివిల్ ఇంజనీర్గా కేఎల్ఎం చదివిన తర్వాత జాబ్ వచ్చింది మా అమ్మాయికి. సో అప్పుడే బావగారు గంగాధర బావగారు అప్పుడే ఫోన్ చేసి ఇలా చేద్దామంటే మన సింగరేం జాబ్లోనే ఉంది కదా అనే ధైర్యంతో నేను కూడా ఒప్పుకున్నా. ఎందుకంటే మన అందరూ సో ఆ విధంగా ఇద్దరు మా వికాస్ అల్లుడు కావాలని తోడు కంటే ఎక్కువ ఎలాంటి ప్రాబ్లం అంటే వాళ్ళు ఎప్పుడూ ఫీల్ కాదు అయ్యో నేను అల్లుని నాకు మర్యాదలు చేయాలి అట్లాంటిది ఏం లేదు. సో నేను ఎప్పుడు వచ్చినా మంచిగా చేస్తాను కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఆ విధంగా ఎదురైపోయిన తర్వాత మన అబ్బాయి కూడా అదృష్టవశాత్తు సింగరేంగ్ ఫ్యామిలీలోనే ఇంకొక కోడలు ఫాదర్ కూడా ఇక్కడ సింగరేంగ్లోనే మన శ్రీరాంపూర్లో చేస్తారు. చేస్తున్నారు ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా.
సో అలాగే అదృష్టవంతులు అంటే నాకు మా తమ్మునికి సింగరేణిలోనే అమ్మాయిని చూశాను. తర్వాత మా అమ్మాయి కూడా సింగరేణి ఫ్యామిలీ నుంచి అల్లుడు వచ్చాడు. అలాగే మా అబ్బాయి కూడా సింగరేణి ఫ్యామిలీ నుంచి కూడా వచ్చింది. సో సింగరేణికి చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను ఈ వచ్చానంటే సింగరేణి పోయింది. ఎందుకంటే ఇక్కడే చాలా ఫ్యామిలీస్ కూడా నేను మంచి అందరూ సింగరేణి ఫ్యామిలీస్ కూడా చాలా మంచిగా. సో ఇక్కడ వెళ్ళినా కూడా నేను ఈ డిసిప్లిన్ ఇవన్నీ మా ఫాదర్ నుంచి నేర్చుకున్నా. మా ఫాదర్ చాలా హార్డ్ వర్క్, అసలు టైం చూసుకునేవాడు కాదు. పొద్దున పోతే రాత్రి దాకా. అలాగే నాకు కూడా మైన్స్ మీద పోతే డ్యూటీ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే డ్యూటీ గురించి నేను మర్చిపోయేవాడిని. సో ఈ విధంగా అలాగే తర్వాత నెక్స్ట్ అదంతా హెల్త్ గురించి అంటే హెల్త్ గురించి మీరు అంటే అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్గా అంటే ఇండైరెక్ట్ గా మన అంటే మా మేడం గారి అంటే మీ అందరికి తెలుసుకోవచ్చు. మేడం గారు ప్రాబ్లం ఎట్లా ఎప్పుడు వేస్తుంది ఎప్పుడు ఏంటనేది, కానీ ఎట్లా మీరు చేస్తారనేది మీకు ప్రజలుగా అనిపించవచ్చు. నాకేంటంటే ఎందుకు స్ఫూర్తి అయిందంటే నాకు ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే నేను మనవల్లో మైన్స్ లో ఉన్నప్పుడు అప్పుడు దాకా నాకు అంత హెల్త్ గురించి అంత స్పృహ లేదు. కానీ మనవల్లో వచ్చిన తర్వాత కంపల్సరీ మంత్రాన్ని సత్యనారాయణ నేను ప్రసంగాలు బాగా వినాలని వాటి పుస్తకాలు చదివేవాడిని. కంపల్సరీగా పాటించాలనే ఒక ఇది ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత పొద్దున పుట్టేమో మా మేడం తొందరగా లేవదు, ప్లస్ ఒకవేళ లేచినా మా పిల్లలు స్కూల్ పోయే టైంకి కానీ వంట చేయదు. నేనేమో పొద్దున 7 లోపల స్కూల్ మైండ్ పోవాలి కంపల్సరీ. మేడం 8, 9 స్కూల్ పిల్లలు లేకుంటుంది కదా, వాళ్ళకి వంట చేస్తే కానీ నాకు అంత పొద్దున చేసేది కాదు. ఏం చేయాలి అంటే అప్పుడు నాకు మొరగలు అవన్నీ చేసుకుంటే మేడం సంబంధం లేకుండా నేనే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అప్పటి నుంచి నేను మొదలుపెట్టాను. సో నా ఫుడ్ నేనే నానబెట్టుకోగలను, మొక్కలు చేసుకోవడం కానీ అవన్నీ నేనే ముందు రోజు అన్ని తయారు చేసుకుని పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. సో ఆ విధంగా ఇండైరెక్ట్ గా నాకు సపోర్ట్ చేస్తుంది హెల్త్ లేకపోతే మేడం చేసేదే తినేవాడిని. ఆ విధంగా కొద్దిగా ఇంప్రూవ్ కంపల్సరీ. అంటే నేను భూపాలపల్లి అప్పుడు మంచిగా భూపాలపల్లిలో బాగా హెల్త్ గా చాలా కృషి. అంటే నాన్ వెజ్ మొత్తం మానేసాను. సండే ప్రతి సండే నేను ఉపవాసం ఉండేది. ఎందుకంటే వర్కింగ్ చేసిన కుదరదు కాబట్టి, వర్కింగ్ చేసిన డ్యూటీ పోవాలి కాబట్టి సండే రోజు కంపల్సరీ నేను ఉపవాసం ఉండేది. ఆ విధంగా అంటే అప్పుడు బాగా కేర్ తీసుకున్న తర్వాత ఇంకా మనుగోలు పోయిన తర్వాత నుంచి కేసీహెచ్పి 24 hours డ్యూటీ పెట్టినట్టు అంత వీలు కాలేదు. అప్పటి నుంచి కొద్దిగా కేర్నెస్ అనేది తగ్గిపోయింది. హెల్త్ కేర్ కొద్దిగా పాటించని కొన్ని వదిలి పెట్టాల్సి వచ్చింది. అంత టైం నాకు సరిపోలేదు మనుగోలు నుంచి. సో మేడం ఇండైరెక్ట్ గా నాకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కానీ పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకునేది. నాకు ఏంటంటే మార్నింగ్ పోయి నైట్కి వచ్చేసరికి ఇంట్లో నాకు అంత టైం సరిపోయేది కాదు. నా వర్క్స్కే నాకు టైం సరిపోయేది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ట్యూషన్ అవి చెప్పినా కూడా తనే ఇంట్లో అర్థం చేసుకునేది. సో ఆ విధంగా పిల్లల్ని పెంచుకునే అంటే మంచి చేయడం పిల్లలకు కావాల్సిన నేర్చుకుంటాంలో శ్రీమతి పత్ర చాలా ఉంది. నేను వెళ్ళి పైపోయిన వరకు డీప్ గా వెళ్ళేంత టైం నాకు సరిపోలేదు. ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్. సో దానికి ధన్యవాదాలు మా శ్రీమతి గారికి. అలాగే మా పిల్లలు కూడా నేనేం చెప్పకుండానే నన్ను చూసేవాళ్ళు నేర్చుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. అంటే నా పేరు నిలబెట్టినందుకు అంటే అందరూ ఇప్పుడే కాదు, మామూలుగా పెళ్లిలో వాళ్ళు కూడా మామూలుగా వేరే వాళ్ళు కూడా చూసినప్పుడు అదే మీ పిల్లలకి వేరే పిల్లలకి చాలా తేడా ఉన్నాయి అంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అదే నా పేరు మంచిగా ఉండేసరికి చాలా గర్వంగా ఉండేది. సో అలాగే నా పిల్లలు నడుచుకున్నారు. సో అలాగే మన ఫంక్షన్లో కూడా నేను మామూలు సింపుల్ గా చేస్తానని అనుకుంటాను. ఎందుకు ఎంత ఖర్చు పెట్టిన అనవసరంగా ఫంక్షన్ అనవసరం అంటే ఏం లేదు, చేయాల్సిన షష్టి పూర్తి అనుకోండి. నేను మా అమ్మాయి
అంటే జనరల్గా ఫేర్వెల్ ఫంక్షన్ అంటే నేను డెకరేషన్ అంటే మామూలుగా ఏదో చిన్నగా చేస్తుంటే ఎందుకు ఇంత కష్టం ఉండాల్సిందే అని చెప్పేసి వెబ్సైట్ చేయడం అవన్నీ గోడలేమో దాన్ని తయారు చేయడం అవన్నీ డీటెయిల్స్ అనేది ఇచ్చా కానీ ఇంత చేస్తారని నేను అనుకోలేదు. అంటే నాకు సర్ప్రైజ్ చాలా సంతోషంగా ఉంది. నాకు తెలియకుండా అంటే నా మనసు తెలుసుకుని ఇవన్నీ తయారు చేసి అందరికీ తెచ్చేటట్టు చేశారు. అలాగే వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు నా పేరు ఉంది. సో చాలా సంతోషం. అందరూ నాకు ఎంతో నా జీవన ప్రయాణంలో ఎందరో సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు. మనకి నా అఫీషియల్ ప్రయాణంలో నా పర్సనల్ ప్రయాణంలో సహకరించిన అందరికీ నా ఒక్కరిదే కాదు అందరిది. ఇక్కడికి వచ్చిన మా అందరూ అన్న బిడ్డలు లక్ష్మీ మా అక్క బిడ్డలు మా అక్క వాళ్ళు అందరూ విజయ్. సో అందరూ చాలా దూరం నుంచి నాకొద్ది ప్రేమతో దూరం వచ్చి అలాగే మా బ్రదర్ గారు మా తమ్ముడు అందరూ ఎప్పటికీ సపోర్ట్గా ఉండి నన్ను ఇంతవరకు ఇంత విజయాన్ని సాధించడానికి స్ఫూర్తి నుంచి నన్ను ఇంత దూరం ప్రయాణించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చూడు నెక్స్ట్ నైస్. ఒకరి తర్వాత ఒకరు తొందర పడకండి. చెప్పు లైన్లో ఇంకోరు ఉంటే జాయిన్ అయ్యండి. ఓకే 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 ఫోటో కూడా తీస్తలే. ఓకే ఓకే డాడ్ అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.